हाई फ्रेंड्स वेलकम टू दी चैनल वीडियो मन चूडबोते रोशन मैथ्यू अंड दर्शन राजेंद्र याक्ट चेसे मलयाळंलो वच्चिन पैराडैज मूवी रिव्यू అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా పేరు చెప్పాలి నాకైతే మూవీ అయితే పెద్దగా ఏం నచ్చలేదు. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక లైక్ రోషన్ మాథ్యూ అండ్ దర్శన వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. సో వాళ్ళ 5th యానివర్సరీ జరుపుకోవడానికి వాళ్ళైతే శ్రీలంక అయితే వస్తారు. సో వాళ్ళు ఏ టైంలో శ్రీలంకకు వస్తారంటే లైక్ 2022లో మనం చూసుకుంటే కనుక లైక్ శ్రీలంక అంతా కొంచెము చాలా బ్యాంక్రప్ట్ అయితే అయింది. సో లైక్ ప్రాపర్ ఫుడ్ అనేది లేదు అండ్ ఇన్ఫ్లేషన్ కూడా వచ్చింది. లైక్ చాలా రేట్స్ అన్ని చాలా పెరిగిపోయాయి. లైక్ పెట్రోల్ రేట్ పెరిగింది, డీజిల్ రేట్ పెరిగింది అండ్ అన్ని లైక్ ఇంకా చెప్పాలంటే దివాళీ తీసింది అనమాట శ్రీలంక. సో ఆ టైంలో వీళ్ళైతే శ్రీలంకకి టూర్కి అయితే వస్తారు. సో రోషన్ మాథ్యూ క్యారెక్టర్ మనం చూసుకుంటే కనుక లైక్ బేసికలీ తనైతే చాలా ఒక సెల్ఫిష్ పర్సన్. సో తన పని తనకైతే చాలు. అండ్ దర్శన విషయానికి వస్తే కనుక తను ఒక మంచి కైండ్ హార్టెడ్ లేడీ. సో రోషన్ మాథ్యూకి నెట్ఫ్లిక్స్లో ఒక డాక్యుమెంటరీ అయితే ఓకే అవుతుంది. సో అప్పుడు ఈ శ్రీలంక ఎప్పుడైతే చాలా బ్యాడ్ క్రైసిస్లో ఉన్నప్పుడు సో అప్పుడు వీళ్ళు హోటల్ రూమ్లో ఉన్నప్పుడు అండ్ రాత్రిపూట ఒక 2 to 3 మెంబర్స్ వచ్చేసి వాళ్ళ గ్యాడ్జెట్స్ అయితే దొంగతనం చేసుకుని వెళ్ళిపోతారు. సో వాళ్ళ ల్యాప్టాప్ అండ్ ఐపాడ్ అన్నీ అయితే ఉంటాయి. సో బట్ ఇక్కడ ఒక ప్రాబ్లం అంటే కనుక లైక్ రోషన్ మాథ్యూకి నెట్ఫ్లిక్స్ సిరీస్ ఒక డాక్యుమెంటరీ ఓకే అయింది కదా. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఆ ల్యాప్టాప్లో అయితే ఉంది. సో రోషన్ మాథ్యూ అండ్ తన వైఫ్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ ఇస్తారు. అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. లైక్ మెయిన్ ప్రాబ్లం ఈ మూవీలో ఏంటంటే కనుక లైక్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే లైక్ సో కాన్సెప్ట్ అయితే కొంచెం బాగానే ఉంది. సో ఇది ఒక ఫీమేల్ వర్షన్ ఆఫ్ రామాయణ. సో ఇప్పుడు రామాయణం మనం చూసుకుంటే కనుక లైక్ ప్రైమరీ స్టోరీ వచ్చేసి రామ్, సీత అండ్ రావణ చుట్టూ అయితే జరుగుతుంది. సో రాముడి గొప్పతనం చెప్పడానికి అయితే చాలా సినిమాలు అయితే వచ్చాయి. అండ్ రావణాసుడు గొప్పతనం రావణం గొప్పతనం చూపించిన సినిమా మనం చూసుకుంటే కనుక లైక్ మణిరత్నం డైరెక్ట్ చేసి అండ్ చియాన్ విక్రమ్ యాక్ట్ చేసిన లైక్ విలన్ అనే మూవీ. సో అందులో కొంచెం రావణ నెగిటివ్ సైడ్ చూస్తారు. బట్ ఈ మూవీలో ఏంటంటే కనుక లైక్ ఇది ఒక సీతా వర్షన్ ఆఫ్ ఒక రామాయణం. సో సీత క్యారెక్టర్ని ఎంత గొప్పదని చెప్పడానికి చూపించిన సినిమా ఇది. సో కాన్సెప్ట్ అయితే బాగుంది. బట్ ఇది ఒక సినిమాగా కన్వర్ట్ అయినప్పుడు ఆ సోల్ అనేది మిస్ అయింది. లైక్ మూవీ అంతా చాలా స్లోగా అయితే ఉంటుంది. అసలు ఫస్ట్ హాఫ్లో పెద్దగా స్టోరీ అంటూ పెద్దగా అయితే ఏం ఉండదు. బట్ మూవీ ఒక రన్ టైం తక్కువనే 1 hour 35 minutes ఉంటుంది. బట్ అయినా సరే మూవీ అంతా మనకి చాలా స్లోగా అయితే ఉంటుంది. అసలు ఫస్ట్ హాఫ్లో పెద్దగా స్టోరీ అంటూ ఏం ఉండదు. చాలా అన్నెసరీ సీన్స్ అయితే ఉంటాయి. లైక్ స్టార్టింగ్ మనం చూసుకుంటే కనుక లైక్ మొత్తం రోషన్ మాథ్యూ అండ్ దర్శన రాజేందర్ సీన్స్ అయితే వస్తూనే ఉంటాయి. బట్ వన్స్ ఆ గ్యాజెట్స్ మిస్ అయిన తర్వాత మూవీ అయితే కొంచెం బెటర్ అవుతుంది. అండ్ లాస్ట్ 20 minutes అయితే బాగుంటుంది. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే లైక్ రోషన్ మాథ్యూ కానీ దర్శన కానీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ రోల్స్ తగ్గట్టు బాగానే చేస్తారు. అండ్ శ్రీలంకలో వీళ్ళు చూపించిన లొకేషన్స్ అయితే బాగున్నాయి. అండ్ మూవీ ఒక రన్ టైం తక్కువనే 1 hour 35 minutes అయితే ఉంటుంది. బట్ మూవీ బాగుందంటే లేదు, చాలా స్లో బర్న్ అయితే ఉంటుంది. మీకు కనుక ఆఫ్ బీట్ సినిమాలు ఇష్టం లేదు, ఒక డాక్యుమెంటరీ కైండ్ ఆఫ్ మూవీస్ ఇష్టం అయితే ఈ మూవీ అయితే నచ్చుతుంది. లేదు కొంచెం ఎంగేజింగ్గా ఉండాలి, నాకు చూసేటప్పుడు నాకు నరేషన్ అనేది చాలా బాగుండాలి, నాకు ఎంగేజింగ్ ఉండాలి, గ్రిప్పింగ్ ఉండాలి, కొన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉండాలంటే బట్ ఈ మూవీ మీకైతే సజెషన్ రాదు. బట్ ఎవరైనా ఆఫ్ బీట్ సినిమాలు ఇష్టం అంటే ఒకసారి చూస్తుంటే చూడొచ్చు. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2 out of 5. ఏ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.